హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం వంట చేశాను అనుకుంటున్నారు? చూడండి, ఇంకా ఏం చేయలేదండి, ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను. ఏం రెసిపీ చేస్తాను నాతో పాటు చూసేయండి. ఆనియన్ చాప్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. స్పెట్స్ ఫిల్టర్లో సరిగ్గా రావట్లేదు, ఇలా తీసి వీటిని ఇట్లా పక్కన పడేసి స్టార్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అల్లాన్ని చిన్నగా కట్ చేసుకుందాం. స్టవ్ ఎందుకు ఇలా వెలిగించాలంటే మా లైట్ పని చేయట్లేదు. స్టవ్ ముట్టించుకున్నాక ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అలా పట్టుపట్టి మనకి తేలుతుంది అనమాట, కొంచెం పక్కకి రావాలి. అప్పుడు ఆ తర్వాత నేనైతే ఫస్ట్ అల్లం వేసుకుంటాను. మంట లోలో పెట్టుకొని అల్లాన్ని కొంచెం బాగా వేగనప్పుడు మనం కట్టి తినేటప్పుడు మన పంటి కింద పడినా కూడా చక్కగా పళ్ళ మాడిపోద్ది అనమాట. మాడిపోకుండా ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కాదు, బాగా ఎక్కువ వేసాను నేనైతే కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు. హలో, కరివేపాకు వేయడం మర్చిపోయాను. దీన్ని ఇలా బాగా వాష్ చేసుకొని చక్క 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 అని కట్ చేసేది. యాక్చువల్గా ఆయిల్లోనే వేసుకోవాలి, బాగా వేగుతుంది. ఎందుకు కానీ వాయిస్ ఓవర్ నాకు నచ్చట్లేదండి, లైవ్గా మాట్లాడితేనే నచ్చుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి కదా, మనం కారం కొంచెం గట్టిగా వేస్తాను. ఇప్పుడు నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాం కదా చికెన్ మసాలా. అలాగని చికెన్ అనుకోకండి, ఏం కూర చేస్తున్నాను గెస్ట్ చేయండి. మొత్తానికి అయితే ఒక రకంగా తీసుకొచ్చాం. చూసారా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, మన మసాలాలు ఇలా వచ్చింది. ఇది ఏ విచిత్రమైన వంటకం అవ్వబోతుందో చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. బై బై.